అందరికీ నమస్తే అండి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీలోకి వస్తారా? వచ్చే అవకాశం ఉందా? ఇది చాలామందిలో ఉన్న అనుమానం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద క్లారిటీ ఇచ్చేశారు. ఒంగోలు నియోజకవర్గానికి వైసీపీ ఇన్ఛార్జిగా ప్రస్తుతం చుండూరు రవిబాబు గారు ఉన్నారు. దాదాపుగా ఏడాదిన్నర కిందట ఆయన ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు. నిజానికి ఆయన అంతకుముందు వైసీపీలో అధికార ప్రతినిధిగా పనిచేశారు తప్ప ఏ నియోజకవర్గానికి బాధ్యుడిగా ఇన్ఛార్జిగా పనిచేయలేదు. సో ఫస్ట్ టైం ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. అందులోనికి ఒంగోలు లాంటి టఫెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ, దాన్ని డీల్ చేయడం చాలా కష్టం. సో అందుకంటే స్ట్రాంగ్ లీడర్షిప్, రెండు పార్టీలకు బలమైన లీడర్షిప్లు ఉన్నాయి. సో ఈయన ఒంగోలులో గతంలో మండల స్థాయి ప్రజాప్రతినిధిగా పనిచేశారు. అండ్ బాలినేని గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈయన నెంబర్ 2 లీడర్గా ఉన్నారు. అండ్ వైవి సుబ్బారెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఈయన తెర వెనుక ద్వితీయ శ్రేణి నాయకుడిగా ఉన్నారు. సో ఒంగోలు ఆ జిల్లా రాజకీయాలు తెలుసు, ఒంగోలు నియోజకవర్గ రాజకీయాలు తెలుసు రవి గారికి ఒక 10 ఏళ్ళుగా. కానీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఫస్ట్ టైం బాధ్యతలు ఇవ్వడం అండ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్త కావడం వల్ల ఈయన ఎంతవరకు నిర్వర్తించగలరా బాధ్యతలను అందరూ అనుకున్నారు. కానీ అంచనాలకు మించి బాగానే ప్రూవ్ చేసుకున్నాడు ఆయన. కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవడంలో కొంచెం అగ్రెసివ్గా వెళ్తున్నాడు. మెయిన్ పోలీస్ స్టేషన్లో ఎవరైనా కార్యకర్తలను తీసుకువెళ్తే డే అండ్ నైట్ తేడా లేకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, కార్యకర్తలను బయటకు తీసుకురావడం, అవసరమైతే వ్యవస్థల మీద ఫైట్ చేయడం, అధికార పార్టీ మీద ఫైట్ చేయడం. అరే ప్రభుత్వం ఇప్పుడిప్పుడే వచ్చింది కదా, కొంచెం వాళ్ళు ఎక్కువ అగ్రెసివ్గా ఉంటారు వాళ్ళు, సో మనం కొన్నాళ్ళు తగ్గుదాము, ఎప్పుడో ఎన్నికలకు ముందు యాక్టివ్ అవుదామని అనుకోలే. సో అవకాశం వచ్చింది, ప్రూవ్ చేసుకుందాం, రెడీ అవుదామని చెప్పి కొంచెం వెళ్ళారు. సో అది పార్టీ అధినేత అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆకర్షించింది. సో అందుకే నిన్న ఒంగోలు కార్యకర్తల మీటింగ్ అవుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఒంగోలుకు సంబంధించి మీ అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు, మీ అందరిలో కూడా ఒక ప్రశ్న ఉండొచ్చు. సో అటువంటి అనుమానం అవసరం లేదు. రవి బాగా పనిచేస్తున్నాడు, రవి మీద నమ్మకం ఉంచొచ్చు, నేను నమ్మాను, అవకాశం ఇచ్చాను, అతను ప్రూవ్ చేసుకున్నాడు, క్యాడర్ కూడా అందుబాటులో ఉంటున్నాడు అండ్ ప్రభుత్వం మీద బాగా ఫైట్ చేస్తున్నాడు అని ఒక క్లారిటీ, అంటే ఇండైరెక్ట్గా ఒక క్లారిటీ ఇచ్చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి రారు, వచ్చినా సరే ఒంగోలుకి సంబంధం లేదు, ఒంగోలుకి చుండూరు రవే ఇక అభ్యర్థి అనే తరహాలో ఒక క్లారిటీ ఇచ్చారనమాట. సో దాంతో ఓకే, ఒంగోలులో ఉన్న వైసీపీ, యాక్చువల్లీ ఒంగోలులో వైసీపీ బలమైన క్యాడర్ ఉంటుంది, బలమైన వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థను మేనేజ్ చేయడం, మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే గతంలో బాలినేని గారు దాన్ని అలా డిజైన్ చేశారు, దాన్ని అలా సెట్ చేశారు. సో ఇప్పుడు బాలినేని లేని లోటును ఒంగోలులో పోడ్చడం అంత ఈజీ కాదు. సో దాన్ని ఇప్పుడు రవి గారు ఫేస్ చేశారు, సవాల్గా స్వీకరించారు. పర్వాలేదు, కొంతవరకు పర్వాలేదు. అయితే ఇప్పుడు బాలినేని ఫ్యూచర్ ఏంటి? ఆయన ఊరుకోడుగా, చేజేతులా తను ఏదో అధికారం కోల్పోయింది కాబట్టి ఆయన పార్టీ మారిపోయాడు. కానీ ఆయన వెళ్ళిన పార్టీలో ఆయనకు గౌరవం లేదు, సరైన హోదా లేదు. ఆయన ఆశించింది ఒకటి, ఆయన అనుకున్నది ఒకటి, అక్కడ జరుగుతున్నది ఒకటి. సో ఇప్పుడు ఆయన రెండుకి చెడ్డ రేవడిలా ఉన్నది పరిస్థితి. సో జనసేన పార్టీలో కూడా ఆయనకి ఎంతవరకు ఇస్తారో తెలియదు. అట్లీస్ట్ పోనీ పొత్తులో భాగంగా వచ్చే ఎన్నికల్లో ఒంగోలు సీట్ ఏమైనా బాలినేని గారికి ఇస్తారా అంటే ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ జనార్దన్ గారు, దామచర్ల జనార్దన్ గారు పాతుకుపోయి ఉన్నారు. ఆయన్ను కాదని బాలినేని గారికి ఇవ్వలేరు. పోనీ బైఫర్గేషన్, ఇది డీలిమిటేషన్ అవుద్ది కదా, డీలిమిటేషన్ అయినప్పుడు ఒంగోలు రూరల్ వస్తుంది కదా, అప్పుడు ఏమైనా బాలినేని గారికి కూటమి సీట్ ఇస్తారా అంటే ఎవరు? జనసేన పార్టీ నుంచి ఆ నియోజకవర్గం అక్కడ ఇవ్వడం కష్టం. ఒకవేళ బైఫర్గేషన్ అయినా సరే ఈ కాపు సామాజిక వర్గ జనసేన పార్టీ బలంగా ఉన్న ఓట్లు ఒంగోలు సిటీగా ఉంటాయి తప్ప రూరల్కి వెళ్ళవు. సో అప్పుడు చూసి రూరల్ ఇవ్వరు. సిటీలో జనార్దన్, సిటీని వదిలి ఆయన బయటికి వెళ్ళరు. సో ఎట్టి పరిస్థితుల్లో ఎలా చూసినా డీలిమిటేషన్ జరిగినా సరే బాలినేని గారికి సీట్ ఇవ్వడం కష్టమే, జనసేన పార్టీ తరఫున ఆయనకి ఇవ్వడం కష్టమే. ఒకటి పార్టీ అయినా మిస్ మ్యాచ్ అవుద్ది, లేదా అభ్యర్థి అయినా మిస్ మ్యాచ్ అవుతారు ఆ ప్రాంతంలో. సో ఆయన కనుక వైసీపీలో ఉంటే వైసీపీకి ఆయనకు, ఆయన వైసీపీకి కరెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఆయన మళ్ళీ వైసీపీకి వచ్చే ఛాన్స్ లేదు, ఒకవేళ వచ్చినా ఒంగోలు ఇచ్చే ఛాన్స్ లేదని జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చేశారు. సో మరి ఆయన ఫ్యూచర్ ఏంటి? సో వాళ్ళ అబ్బాయి ప్రణీత్ రెడ్డి ఏమో వైసీపీకి వెళ్తేనే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారు. బాలినేని గారేమో జనసేన పార్టీలోనే అవకాశం ఉంటుంది, ఇక్కడ ఈ పార్టీలోనే ఎదుగుదామనే ఆలోచనలో ఉన్నారు. సో ఒకవేళ ఆయన మళ్ళీ వైసీపీకి వస్తే ఏ పశ్చిమ ప్రకాశంలో ఏదో ఒక నియోజకవర్గం, ఏ మార్కాపురమో గిద్దలూరో అటువైపు ఇస్తారు తప్ప ఒంగోలు ఇచ్చే ఛాన్స్ లేదనమాట. అది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి వైపు అంటే వైసీపీలో జరుగుతున్న చర్చ. సో ఒంగోలు అసెంబ్లీ వరకు ఒక క్లారిటీ ఇచ్చినట్టే ఇంకా.